హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు కర్రీ వచ్చేసేసి టమాటో కాలీఫ్లవర్ కర్రీ అండి. దీని ప్రాసెసింగ్ చూద్దాము రండి. ప్యాన్ అయితే హీట్ అయిందండి. 2 టేబుల్ స్పూన్ ఆయిల్, ఆయిల్ హీట్ అయిందండి. 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు చిటపట అన్న తర్వాత కొంచెం పచ్చిపప్పు, కొంచెం మినప్పప్పు, కొంచెం కలుపు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకండి ఫ్రై చేసుకున్నాము. ఇది కొంచెం లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి. ఫ్రై అయిందండి. కొంచెం పసుపు, కొంచెం కసూరి మేతి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేయండి. పచ్చివాసన పోయిన దాకా ఫ్రై చేసుకున్నాము. ఇప్పుడు మంచి స్మెల్ వస్తుంది చూడండి. పచ్చివాసన ఏమీ లేదు. ఇప్పుడు దీంట్లోకి టమాటా యాడ్ చేసుకుందాం. టమాటా ముక్కలు యాడ్ చేసాం కదా. ఇప్పుడు సాల్ట్ కొంచెం, కలిదిప్పుకుందాం. ఇది కొంచెం మగ్గేదాకా మూత పెట్టుకుందామండి. 2 మినిట్స్ మూత పెడదాము. 2 మినిట్స్ అయిపోయిందండి. మూత తీసుకుందాం. మెత్తగా అయిందండి. ఇప్పుడు దీంట్లోకి కాలీఫ్లవర్ ముక్కలు, ఈ కాలీఫ్లవర్ ముక్కలు కట్ చేసుకొని శుభ్రంగా పురుగులు ఏమైనా ఉంటాయండి, పురుగులు అవి క్లీన్ చేసుకోండి. కొంచెం నీళ్లు వేడి చేసుకొని దాంట్లోకి వేసుకొని తీసుకోవాలండి. శుభ్రంగా అట్లా కడుక్కొని తీసుకోండి. పురుగులు ఏమైనా ఉన్నా కానీ పోతాయి అన్నమాట. నీట్గా ఉంటుంది. దీంట్లో కొంచెం 2 టేబుల్ స్పూన్ కారం అండి. ఈ కాలీఫ్లవర్ కూర అనేది చేసే విధానంలో చేస్తే చికెన్ కూడా సరిపోదండి, అంత బాగుంటుంది. కలిదిప్పిన తర్వాత 2 మినిట్స్ మళ్ళీ మూత పెట్టుకుందాము. మరొకసారి కలిదిప్పుకుందామండి. కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాము. మినిట్స్ అట్లా మూత పెట్టుకుందాం. మినిట్స్ అయిందండి. మూత తీద్దాము. ఉడికేసిందండి, ఆల్మోస్ట్ అయిపోయినట్లే. ఇప్పుడు దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఎండు కొబ్బరి తురుమండి, మిక్సీ పట్టుకున్నాను 2 టేబుల్ స్పూన్. ఇది కూడా కలుపుకున్నాము. అంతేనండి, అయిపోయింది టమాటా కాలీఫ్లవర్ కర్రీ. ఇప్పుడు లాస్ట్గా
కొత్తిమీర. ఇప్పుడు ఉప్పు కారం మొత్తం పర్ఫెక్ట్గా అయిందో లేదో టెస్ట్ చేసి చూసుకోండి. నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయిందండి, బాగుంది. ఇది అన్నంలోకి చపాతీలోకి కూడా బాగుంటుంది, చాలా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. గ్యాస్ ఆఫ్ చేసుకున్నాము. ఇంతేనండి, సింపుల్గా ఈజీగా టేస్ట్గా ఇలా నేను చెప్పిన మెజర్మెంట్స్తో సహా ఇట్లా చేయండి. చేసి ఒకసారి ట్రై చేయండి, మీరు కూడా వావ్ బాగుంది అని అంటారు. అంతేనండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.